ఆషాఢ మాసంలో అమ్మవార్లకు అందించే సారెకు ఎంతో విశిష్టత ఉంటుందని చాలా చోట్ల తమ ఆడపడుచుగా భావించి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పిస్తుంటారు. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు నందు వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సహిత రాజేశ్వర స్వామి ఆలయంలో వెంచేసి ఉన్న అమ్మవారికి ఆషాఢ సారెను అందజేస్తారు. పెద్ద పోస్ట్ ఆఫీస్ సమీపంలో వినాయక స్వామి ఆలయం నుంచి శివాలయం వరకు వివిధ మధుర ఫలాలు, పిండి పదార్థాలతో ఊరేగింపుగా శివాలయానికి తరలివచ్చారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సాయిబాబా దంపతులు, తంగిరాల బాలాజీ శర్మ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ సారె మహోత్సవం పర్వంగా జరిగింది. మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. పర్వతిథిలో ఆలయంలో విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నట్లు సిటీ న్యూస్ తో మాట్లాడారు. వందే శ్రీ విధిశేఖర భారతి పట్టణానికి నడుబొడ్డున వేయించేసి ఉన్న రాజరాజేశ్వరి స్వామి సహిత రాజరాజేశ్వర దేవి అమ్మవారి యొక్క శివాలయ యొక్క సన్నిధానంలో ప్రతి వారం కూడా ఇక్కడ విశేషంగా రుద్రాభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆరుద్ర నక్షత్రం రోజు, అలాగే శివుడికి ఇష్టకరమైన మాస శివరాత్రి రోజు విశేషంగా భక్తులు అందరూ కూడా పాల్గొని విశేషమైన ఘన సంఖ్యలోని రుద్రాభిషేకాలు కూడా నిర్వహించడం చేసుకుంటూ ఉంటుంటారు. అంతేకాకుండా భక్తుల సహాయంతో ఇక్కడ ప్రతిరోజు కూడా విశేషమైన అభిషేకాలే కాకుండా సోమవారం, శనివారం విశేషంగా ప్రసాదాలు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. శుక్రవారం సాయంకాలం 6 గంటలకి స్త్రీలందరూ కూడా చేత విశేషమైన అమ్మవారికి ఎంతగానో ఇష్టకరమైన లలితా సహస్రనామ అర్చన కూడా జరుగుతుంటుంది. ఆ లలితా సహస్రనామం చదివే సమయంలోనే అర్చకులు ఇక్కడ అమ్మవారికి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమంలోని ప్రతి ఒక్కరు భక్తులు కూడా విశేషంగా అనుగ్రహించి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అనుగ్రహించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కమిటీ వారి తరపున భక్తులందరూ జన తరపున ఇక అర్చక స్వాములుగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. వద్ద రాజరాజేశ్వరి పీఠంలో అమ్మవారిని ఆడపడుచుగా ఊహించి శుక్రవారం నాడు విశేష సంఖ్యలో జనాలు భక్తులు పాల్గొని అమ్మవారికి సారీ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర శివాలయ గణపతి ఆలయం దగ్గర నుంచి ప్రారంభమయ్యి విశేష సంఖ్యలో ఊరేగింపుగా అతి వైభవంగా గౌరవపేతంగా అంగరంగ వైభవంగా అమ్మవారికి సారీని తీసుకురావడం జరిగింది. ఆడపడుచులందరూ కూడా ఇలాంటి కార్యక్రమం అర్చక స్వాములు ఆలయ కమిటీ వారు చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి భోగభాగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి నిండుగా చక్కటిగా ఎటువంటి లోటు లేకుండా పాడి పంటలతోటి సకాలంలో వర్షాలు కురిసే రకంగా ఉండాలని చెప్పి సదుద్దేశంతో అర్చక స్వాములైన ప్రధాన అర్చక స్వాములు తంగిరాల సత్యనారాయణ గారు, వారి కుమారులు బాలాజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. విశేషంగా పూజలు, తర్వాత సహస్రనామాలు, లలితా సహస్రనామం కూడా క్రతువులు కూడా ఉన్నాయి ఈ కార్యక్రమంలో. తదనంతరము తర్వాత ఈ రోజు చాలా విశేషమైనది. మనకి ఆరుద్ర నక్షత్రము తర్వాత మాస శివరాత్రి రెండు కలిసి వచ్చిన చాలా సుదినం. అలాంటి కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములను కూడా మనందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అలాంటి అవకాశాన్ని గమనించిన ఆలయ కమిటీ వారు అర్చక స్వాములకి నమస్సులు తెలియజేసుకున్నాం. దీని వల్ల మనం అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని ముఖ్య ఉద్దేశంతో వీరు చేసిన కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడైన నేను చిలుకూరు సాయిబాబా అని నేను అమ్మవారికి సారిని సమర్పించుకోవడం జరిగింది. సంఘం తరపున వారి అమ్మవారి కర్ణాకటాక్షాలు మన మీద ఉండాలనే సదుద్దేశంతో అందరూ కూడా ఆడపడుచులందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. జై